ఈ నెలలో నిన్న జరిగినటువంటి 19వ తేదీ కానీ రేపు 21వ తేదీ జరిగినటువంటి సుధాకర్ది కానీ ఈ రెండు ఈ రాష్ట్ర దళితులందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డాక్టర్ సుధాకర్ ఆయన ఒక మాస్క్ అడిగినందుకు కోవిడ్లో ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన పోలీసులతో ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో పోలీసులు వైజాగ్లో మరి నడి రోడ్డు మీద గుడ్డలిప్పి చేతులు వెనక ఎరగదీసి కట్టేసి రోడ్డు మీద నిలబెట్టిన సంగతి అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి దళితులు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి దళితులందరూ కూడా ఆయనకి ఆ రోజు సీఎం చేస్తే మరి దళిత సుధాకర్ గారిని అదేవిధంగా మదనపల్లిలో ఓం ప్రకాష్ అని చెప్పేసి మద్యం బాగలేదు ఆయన బీరు తాగి మంచి ముందండి అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తే రాత్రికి చెప్పాడు, తెల్లర్తలేకి మరి ఊరేసుకొని చనిపోయాడు. ఆయన చంపేశారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాడు. మహిళా డాక్టర్ని చిత్తూరులో ఆమెను కూడా హింసించి బాధ పెట్టించారు. అదేవిధంగా చూస్తే ఒక ఇసుక కావాలని చెప్పి వైసీపీ కార్యకర్త అడిగినందుకు ఆయన్ని శిరోమండనం చేసి గుండు కొట్టి ఆయన చిత్రహింసలు పెట్టారు. ఎన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినటువంటి ద్రోహం ఇంకెవరు కూడా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీని పెట్టుకునే దానికంటే ఇది వైసీపీ పార్టీ కాబట్టి మీరు గొడ్డల పార్టీని పెట్టుకోండి, లేదంటే దళిత ద్రోహుల పార్టీని పెట్టుకోండి, లేదంటే కోడికత్తి పార్టీని పెట్టుకుంటే బాగుంటుందని కూడా సలహాలు ఇస్తున్నాం. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 దళిత పథకాలు ఇచ్చారు. ₹1,00,000 కాడి నుంచి 20 లక్షల దాకా లోన్లు, ఎస్సీ సబ్సిడీ లోన్లు ఇచ్చారు, కార్లు ఇచ్చారు, 20 లక్షల కార్లు కూడా ఇచ్చారు. ఎస్సీ సప్లా నిధులు కూడా అవి కూడా ఆ రోజు మొత్తం ఎక్కడ సప్లా నిధులు లేకుండా అవి కూడా వేరే దానికి దారి మళ్ళించి అది కూడా లేకుండా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దళితులకి ఏం చేశారని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి చిన్న ఏదైనా చేసావా? ఉండే అన్నీ కూడా తీసేసావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 పథకాలు ఇచ్చినప్పుడు ₹1,000 కోట్ల దళితులకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన 20,000 ఇస్తే నువ్వు 30,000 ఇవ్వాల్సింది. అది పోయి ఉన్నది కూడా తీసేసి దళితుల మీద దాడులు చేసి దళితులు హింసలు పెట్టి దళితులకుంటే ఏదన్నా మరి ఈ భూములు ఉన్నాయో అది కూడా జగనన్న కాలనీకి అని చెప్పి నిలవన పెరుక్కొని ఆ జగనన్న కాలనీకి ఇచ్చావే తప్ప దళితులకి చేసిందంతా ఏమీ లేదు. అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తే మన దళితులు బాగుపడేది లేదు, దళితులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే పంచాయతీల ఎలక్షన్లో కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, 2029 ఎలక్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రానియకూడదు. ఇలాంటి మూర్ఖుడు మన రాష్ట్రంలో ఉండకూడదు, ఇలాంటి దుర్మార్గుడు మన రాష్ట్రంలో ఉండకూడదు. ఇక్కడ చూస్తే నెల్లూరు జిల్లాలో కూడా మరి ఇక్కడ ఉదయగిరి నారాయణని ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లు చంపి ఊరేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే విధంగా చేశాడు. ఇక్కడ చూస్తే కావల్లో కరుణాకర్ని కూడా అతను వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది పెట్టి అతను కూడా చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా? ఆయన చేసింది అధికారంలోకి వచ్చిన దౌర్జన్యాలు, రౌడీజాలు, ఏదన్నా ఎవరైనా భూములు ఉంటే ఆ భూములు పెరుక్కోవడము, వాళ్ళు ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని అతి చేయడం, ఇది తప్ప ఇక చేసింది ఏమీ లేదు. అందుకే దళితులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే
పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.